మేడారం మినీ జాతరకు ముందే భక్తులతో రద్దీగా మారింది. మినీ జాతర రెండు రోజులు ఉండగానే భక్తులందరూ మొక్కులు చెల్లించుకునేందుకు మేడారంకి చేరుకున్నారు. అమ్మవార్లను తనివి తీరా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మినీ జాతరకు ముందే భక్తులు రావడంతో మేడారం భక్తులతో కిటకిటలాడుతుంది. మేడారం మినీ జాతరపై మా వరంగల్ ప్రతినిధి అనిల్ పూర్తి సమాచారం అందిస్తారు. మేడారం మినీ జాతరకు మరో 2 రోజుల గడువు ఉంది. ఈ నేపథ్యంలో భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి బారులు తీరాడు. వరుసగా సెలవు దినాలు కావడంతో మేడారంలోని సమ్మక్క గద్దె దగ్గర ఉన్నాము. ప్రస్తుతం చూస్తున్నాము, ఉదయం నుంచి భక్తులందరూ కూడా వేల సంఖ్యలో ఇతర సుదూర ప్రాంతాల నుంచి రావడం జరుగుతుంది. ఈరోజు అమ్మవారిని దర్శించుకొని మేడారం జాతర యాక్చువల్గా 12వ తారీఖు నుంచి ఫిబ్రవరి 12 నుంచి 15వ తేదీ వరకు కొనసాగనుంది. 3 రోజుల పాటు సాగే మేడారం మినీ జాతర సందర్భంగా అధికారులన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, అమ్మవారి సమ్మక్క గద్దె దగ్గర ఉండడం జరిగింది. అమ్మవారి పూజారిని అడిగి తెలుసుకుందాం, అసలు ఏంది, ఎందుకు జరుగుతుంది, ఉదయం నుంచి ఎట్లా ఉంది పరిస్థితి? ఇబ్బంది నుంచి బాగా ఇబ్బంది అవుతుందండి. ఒత్తిడి బాగా, అసలు పసుపు కుంకుమ చల్లే కాడ కూడా లేదు, ప్లేస్ అంతా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. అంటే బుధవారం నుంచి వచ్చే 12వ తేదీ నుంచి అమ్మవారిని దర్శనం జరుగుతుంది. ప్రస్తుతానికైతే చాలా మంది భక్తులు దర్శించుకోవడానికి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం నుంచి. అంటే కొంచెం మా డాడీకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అన్ని క్లియర్ అయినాయి. దానివల్ల మేము మొక్కున్నాము వస్తామని, అందువల్ల వచ్చాము. కోరిన కోరికలు తీర్చే తల్లి, మా మంచి తల్లి, మా అనుకున్న పని అవుతుంది. కాకపోతే ఒకటి ఏంటంటే ఈ రౌండ్ సిస్టమ్ లా లైన్ గా పోతే బాగుంది. చిన్న పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి వచ్చామండి. కొద్దిగా మన ఫ్లోటింగ్ ఉంది సమ్మక్క గద్దె దగ్గర, కనుక క్యూ పద్ధతి పాటిస్తే భక్తులకు తొందరగా దర్శనం అవుతుంది. మాది కమలాపూర్ నుంచి వచ్చినాం. ఈ అమ్మవారి చల్లని తల్లి కదా, ఎప్పుడు ఆమె అనుగ్రహం ఉండాలనేసి దర్శనం చేసుకుందామని వచ్చినాం. చాలా వరకు కూడా భక్తులందరూ రావడం జరుగుతుంది. ఇంకో మనం చూస్తున్నాం, అమ్మవారికి ప్రీతి పాత్ర నుండి ఈ కోళ్లను ఎదుర్కోళ్ళ ద్వారా అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము వరంగల్ కాజుపేట నుంచి వచ్చినాము. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే మేడారం జాతర, ఈ యొక్క ఉత్సవము, ఈ యొక్క సంవత్సరం మినీ జాతర కూడా పెద్ద ఎత్తునే ప్రజలు ప్రతినిత్యం ఆదివారం బుధవారం ఎక్కువ శాతం వస్తున్నారు. కాబట్టి భక్తులకు సరైన ఫెసిలిటీస్ ఇంకా కల్పించాలి. భక్తులకు ఇబ్బంది కలగజేయద్దు. భక్తుల యొక్క ఇబ్బందులు మళ్ళీ తల్లిగారి నుంచి మళ్ళీ పొందేటువంటి అవకాశాలు రాకుండా ప్రభుత్వం అన్ని విధాల సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము హుస్నాబాద్ నుంచి రావడం జరిగిందండి. హుస్నాబాద్ నుంచి వచ్చాము. మేము సమ్మక్క సారక్క జాతర మాకు చాలా ప్రేమ. అమ్మవారు అంటే గిరిజన జాతరలైనా మేము అందరం చాలా ప్రేమగా కొలుస్తాము. అమ్మవారి దయ వల్ల మేము ఇక్కడ దర్శనం చేసుకున్నాము. ఇట్లా అందరికి మంచి ఫ్రీగా దర్శనం జరిగితే ఇంకా ఫెసిలిటీస్ కూడా మంచిగా అరేంజ్ చేస్తే మాకు బాగుంటుందని కోరుకుంటున్నాం. సమ్మక్క జాతర అంటే గిరిజనులకు పవిత్రమైనది. ఇది భారతదేశంలోనే 2వ జాతరగా నడుస్తుంది. చాలా మంది భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. అనుకున్న నెరవేరుతాయి. సమ్మక్క సారక్క మొక్కుకుంటే ఏ కోరిక ఉంటే ఆ కోరిక నెరవేరుతుంది. పెద్ద కుంభమేళ సరే రైట్. చూస్తున్నాం మనం, ఒక దిక్కు ప్రయాగరాజు కుంభమేళ, మహాకుంభమేళ ఒక దిక్కు జరుగుతుంటే మేడారం అదే స్థాయిలో అతిపెద్ద ఏషియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర నుండి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మరో 2 రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ముందస్తుగానే చాలా మంది భక్తులందరూ కూడా రద్దీ దృష్ట్యా పెట్టుకొని ఇప్పుడే అమ్మవార్లకు మొక్కులు అయితే సమర్పించుకోవడానికి రావడం జరుగుతుంది. ఉదయం నుంచి ఇదే తరహాలో భక్తులందరూ కూడా దాదాపుగా 5 లక్షల మేర భక్తులందరూ కూడా ఈరోజు అమ్మవారిని దర్శించగా అధికారులు చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ రామరాజుతో అనిల్ కుమార్, మేడారం నుంచి.